శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా మన కోసము ప్రేమతో కూడిన గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఆలోచించండి, మనకి భగవంతుని ప్రేమ లభించినది, పరమ సద్గురువు యొక్క ప్రేమ లభించినది. మన కోసము స్వర్గము అనే బహుమతి తీసుకొని వచ్చారు. మన కోసము స్వర్ణిమ ప్రపంచము రచిస్తున్నారు. ఈ పాప ప్రపంచమును సమాప్తం చేస్తున్నారు. తనతో తను మాట్లాడుకోవాలి. హే ఆత్మ, ఏ తండ్రి నీ కోసము సర్వస్వము చేస్తున్నారో అతడిని ఎందుకు మరచిపోతున్నావు? నీ కోసము స్వర్గము యొక్క కానుక తీసుకువస్తున్నా, స్వర్గ రాజ్య భాగ్యము తీసుకొని వస్తున్న ఆ తండ్రి యొక్క విస్మృతి ఎందుకు కలుగుతున్నది? ఏ తండ్రి నిన్ను పావన ప్రేమతో నిండుగా చేస్తున్నారో, మీ చేతిని జ్ఞానముతో నిండుగా చేస్తున్నారో, జన్మ జన్మాంతరముల అన్వేషణ సమాప్తం చేసి జ్ఞాన ఖజానాగా మిమ్మల్ని తయారు చేస్తున్నారో, స్వదర్శన చక్రధారిగా చేస్తున్నారో అతడిని ఎందుకు మరచిపోతున్నావు? ఆలోచించాల్సిన విషయము, ఎందుకు ఈ తండ్రిని మరచిపోతున్నారు? నయనాలపై కూర్చోబెట్టుకొని తన ఇంటికి, శాంతి ధామానికి తీసుకువెళ్తున్నారు. ఎప్పుడూ మిమ్మల్ని దుఃఖముతో చూడాలని కోరుకోవడం లేదు. దుఃఖము యొక్క కన్నీళ్లు తుడుస్తున్నారు. అటువంటి బాబాని ఎందుకు మరచిపోతున్నారు? తన వరదాని హస్తమును తలపై ఉంచారు. తన వేల భుజాల ఛత్ర ఛాయ మన తలపై ఉంచారు. చెప్తున్నారు, పిల్లలు చింతించకండి, నేను ఉన్నాను కదా, నేను మీ తోడే ఉన్నాను అని. సర్వశక్తివంతుడే తోడు ఉన్నారు. ఇక మీరు నిశ్చింత చక్రవర్తిగా అయ్యి ఈ ప్రపంచంలో సంచరించండి అని. మరి అటువంటి తండ్రిని ఎందుకు మరచిపోతున్నారు? జన్మ జన్మాంతరముల కష్టమును హరించారు. సుఖం యొక్క మార్గము చెప్పారు. ఎవరైతే మీకు సుఖీభవ వరదానమును ఇచ్చారో, ఎవరైతే మన కోసమే ఉన్నారో, సుఖములతో మనల్ని నిండుగా చేశారో అతడిని ఎందుకు మరచిపోతున్నారు? ప్రపంచం యొక్క దుఃఖాలు హరించండి. ప్రపంచమును దుఃఖాల నుండి ముక్తులుగా చేయండి. ఆత్మలందరికీ ముక్తి, జీవన్ముక్తి వరదానము ఇవ్వండి. మీరే అందరి భాగ్య విధాతగా అయి శ్రేష్ట భాగ్య నిర్మాణము చేయండి అని వీటన్నింటికీ సరిపడ శక్తిని ఇస్తున్నారు. అటువంటి తండ్రిని మరి ఎలా మరచిపోగలరు? పాపములన్నీ సమాప్తం చేయుటకు వచ్చారు. ఎవరైతే మీ చేతిని పట్టుకున్నారో, తన కార్యంలో మిమ్మల్ని తన సహయోగిగా చేసుకున్నారో అతడిని ఎందుకు మరచిపోతున్నారు? ఇలా ప్రేమపూర్వకంగా తన ప్రేమ సాగరుడిని వదిలి ఇంకెవరిని జ్ఞాపకం చేస్తున్నారు? ఆలోచించండి. ఈ రోజంతా ఇదే చింతనలో గడపండి. ఎవరైతే మన కోసము సర్వస్వము చేస్తూ ఉన్నారో, మనల్ని నిశ్చింతగా చేశారో, సర్వస్వము మన కోసమే అంటున్నారో, పిల్లలు నాదంతా మీదే అని చెప్తున్నారో అతడిని ఎందుకు మరచిపోతున్నారు? ప్రపంచంలో ఎవరైనా కోటీశ్వరులు పక్కన ఉండి మీరు చింతించకండి, నాదంతా మీకోసమే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోండి అని చెప్తే వారి మీద ఎంత ప్రేమగా ఉంటాము, ఎంత నిశ్చింతగా ఉంటాము. మరి ఇక్కడ స్వయంగా భగవంతుడే చెప్తున్నారు, పిల్లలు నాదంతా మీకోసమే, నేను కూడా మీకోసమే, నాదంతా మీకోసమే అని. నా శక్తులన్నీ మీకోసమే, చింతించకండి, నేను ఉన్నాను కదా అని భగవంతుడే చెప్తూ ఉంటే మరి ప్రభు ప్రేమలో నిమగ్నమవుదాము, తన ప్రేమలో నిమగ్నమవుదాము. సర్వస్వము మనకి ఎవరైతే ఇచ్చి తన సమానంగా మహనీయంగా చేస్తున్నారో అతడి ప్రేమలో నిమగ్నమవుదాము. ఇలా ఈ రోజంతా చింతన చేస్తూ పరమాత్మని ప్రేమలో నిమగ్నమయ్యే చక్కటి అనుభవం చేసుకుందాము.
దీనితో పాటుగా తన 5 స్వరూపాల అభ్యాసము చేద్దాము. దీని చేత స్మృతి స్వరూపులుగా అవుతాము. స్మృతి స్వరూపులుగా ఉంటే మనలో సమర్థత పెరుగుతుంది. నేను మెరిసే ఆత్మను, మాస్టర్ జ్ఞాన సూర్యుడను, పవిత్రతా సూర్యుడను, నా దేవత దివ్యమైనది. ఎదురుగా ఆ స్వరూపమును చూసుకోవాలి. నా పూజ్య స్వరూపము, దాత వరదాత స్వరూపము, అందరి మనోకామనలు తీర్చే స్వరూపము. నేను దాత ఆత్మను. నేను లైట్ హౌస్, మైట్ హౌస్, ఫరిస్తాను. ఇలా తన 5 స్వరూపముల స్వదర్శన చక్రము తిప్పుతూ ఈ రోజంతటిని సఫలీకృతం చేసుకుందాము. ఓం శాంతి.